అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నమాజ్ చదివేప్పుడు నమాజ్ ఎన్ని రకాతులు, ఏ నమాజ్లో ఎన్ని రకాతులు నమాజ్ చదవాలి అనేది ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాను. ఫస్ట్ నమాజ్ వచ్చేసరికి ఫజర్ నమాజు. ఇందులో మొత్తం 4 రకాతులు ఉన్నాయి. 2 రకాతులు సున్నతు, 2 రకాతులు ఫర్జ్ నమాజు. ఫజర్లో 2 रकातुल सुन्नत, 2 रकातुल फर्ज. तो फर्ज के नमाज के बाद सूरज निकलने तक कोई नमाज नहीं. నెక్స్ట్ వచ్చేసరికి మధ్యాహ్నం జోహర్ నమాజ్ ఉంటుంది. జోహర్ నమాజులు 4 రకాతులు సున్నతు, 4 రకాతులు ఫర్జు, మళ్ళీ 2 రకాతులు సున్నతు, 2 రకాతులు నఫిల్ నమాజు ఉంది. నెక్స్ట్ అసర్ వచ్చేసరికి ఈవినింగ్ టైంలో ఉంటుంది. ఈవినింగ్ టైంలో 4 రకాతులు సున్నతు, 4 రకాతులు ఫర్జ్ నమాజు. నెక్స్ట్ మగ్రిబ్ 6 నుంచి 6:30 మధ్యలో జరుగుతుంది మగ్రిబ్ నమాజు. ఈ నమాజులో సున్నత్ నమాజు ఉండదు, ఫస్ట్ ఫర్జ్ నమాజ్ వస్తుంది. ఇందులో 3 రకాతుల ఫర్జ్ నమాజు, ఫర్జ్ నమాజ్ తర్వాత 2 రకాతుల సున్నత్ నమాజు, తర్వాత 2 రకాతుల నఫిల్ నమాజు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇషా నమాజు. ఇషా నమాజులో 4 రకాతుల సున్నతు, 4 రకాతుల ఫర్జు, తర్వాత 2 రకాతుల సున్నతు, 2 రకాతుల నఫిల్, చివరిలో 3 రకాతుల వాజిబ్ నమాజు ఉంటుంది. జుమా రోజున అంటే శుక్రవారం వచ్చేసరికి శుక్రవారము నమాజు విధానం. శుక్రవారం వచ్చేసరికి మధ్యాహ్నం పూట నమాజ్ జరుగుతుంది కదా. శుక్రవారం రోజు మధ్యాహ్నం నమాజ్ సమయంలో చదివే విధానము. ముందుగా 4 రకాతుల సున్నత్ నమాజు, తర్వాత 2 రకాతుల ఫర్జ్ నమాజు, తర్వాత 4 రకాతులు ప్లస్ 2 రకాతులు, మొత్తం 6 రకాతుల సున్నత్ నమాజు, తర్వాత 2 రకాతుల నఫిల్ నమాజు ఉంటుంది. నెక్స్ట్ ఈదుల్ ఫిత్ర్ అంటే పండుగ రోజు, రంజాన్ కానీ బక్రీద్ కానీ అప్పుడు ఆ సమయంలో నమాజ్ చదువుతాం కదా. అప్పుడు ఏ నమాజ్ చదవాలి అనేది ఇక్కడ చెప్పింది. ईद के नमाज में सिर्फ 2 रकात वाजिब नमाज होगी, उसके बाद बयान खुतबा होगा. ईद के नमाज में सिर्फ 2 रकात वाजिब नमाज होगी. ईद नमाज लो 2 रकातुल वाजिब नमाजु ఉంటుంది. ईद के अजहा उसके बाद बयान खुतबा होगा అని ఉంది కదా. उसके बाद बयान జరుగుతుంది. నెక్స్ట్ ఈదుల్ అజా అంటే నిషాన్ వాలే రకా సున్నతే ముక్కదా హై జరూర్ పన్నా హై. ఇది ఖచ్చితంగా చదవాలి అని చెప్పేసి ఇక్కడ వివరంగా వివరించుకుంది. చూశారు కదా నమాజ్ ఎన్ని రకాతులు చదవాలి, ఏ నమాజ్లో ఎన్ని రకాతులు ఉన్నాయి అనేది. ఇంకో విషయం ఏంటంటే నమాజ్ సమయం అనేది మారుతూ ఉంటుంది. ఒక్కో ప్లేస్లో ఒక్కో టైంకి ఉంటుంది. మీరు నమాజ్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మీ ఫోన్లో అని మామూలుగా మీరు నమాజ్కి వెళ్ళినప్పుడు కానీ నోట్ చేసుకోండి ఏ నమాజ్ ఏ టైంకే ఉంది అనేది. నమాజ్ సమయానికి ఒక 10-15 నిమిషాలు ముందుగానే మసీద్కి వెళ్ళినట్లయితే మీరు నమాజ్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా నమాజ్ చదువుకోగలుగుతారు. నమాజ్కి పెద్ద సమయం ఏముందంటే 5 నిమిషాల సమయం ఉంటుంది అంతే. నమాజ్కి 5 నిమిషాలు కేటాయించితే చాలు, నమాజ్ అయిపోతుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.